ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఏ విషయం ద్వారా మీకు దుఃఖం కలుగుతుందో ఆ విషయంలో దేవుడు మీకు సహాయం చేసి ఆ సమస్య నుంచి విడుదల కలుగు చేసి ఆ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మారుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. సంతోష వస్త్రాన్ని ధరింపచేసి మీ జీవితంలో ఆ దుఃఖ దినాల్ని సమాప్తం చేసి ఆ దుఃఖం స్థానంలో సంతోషాన్ని దేవుడు మీకు కలుగు చేస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఎటువంటి దుఃఖంతో ఉన్నారు, ఎటువంటి వేదనతో ఉన్నారు, అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి ఎప్పుడైతే మీ వేదన మీ దుఃఖాన్ని తెలియజేస్తారో దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఇంక ఎన్నడూ కూడా ఆ దుఃఖకరమైన పరిస్థితులు లేకుండా ఆ దుఃఖం నుంచి విడుదల కలుగు చేసి మీ జీవితంలో సంతోషాన్ని నింపి సంతోషభరితమైన జీవితం జీవించే వారిగా దేవుడు మిమ్మల్ని చేస్తారు. కనుక ఆయన వైపు చూస్తూ దేవుడు అనుగ్రహించే ఆ సంతోషాన్ని పొందుకొని సంతోషభరితమైన జీవితం జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో సంతోషాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. దుఃఖాన్ని తీసివేసి దేవా సంతోషాన్ని కలుగు చేస్తారని చెప్పి వాగ్దానం చేస్తూ ఎవరైతే దుఃఖంలో, వేదనలో, బాధలో ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించి వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి